సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కాలేజ్కి సర్టిఫికేట్స్ కోసం అయితే వచ్చాను. సో ఇలా రివర్స్ ఎందుకు నడుస్తా అంటే లైటింగ్ ఈ పక్క బాగుందని చెప్పి ఇది పక్క రికార్డ్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనమైతే సర్టిఫికేట్స్ కోసం అయితే వెళ్తున్నాము. మనమైతే ఏ పెత్తర పనులు గిత్తర పనులు ఏ సార్ దగ్గర చేయలేదు. మనకి తిప్పించుకోవడాలు గిప్పించుకోవడాలు అన్నీ చేయదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ టీసీస్, సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అన్నీ తీసుకొని వెళ్దామని చెప్పి అదే వచ్చాము. సో ఆల్రెడీ చాలా మంది తీసేసుకోవడం, నేను చాలా లేట్గా వచ్చాను. సో పదండి మన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందని చూపిస్తాను. అలానే కాకుండా మా కాలేజ్ కూడా చాలా చేంజ్ అయింది. మొత్తం అయితే మేకప్ చేస్తున్నారు మా కాలేజ్ బిల్డింగ్స్ అన్నిటికీ. మేము ఉన్నప్పుడు అంతా బూత్ బంగ్లాలు, ఇప్పుడు చాలా బాగా పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. వెళ్ళి చూద్దాం పదండి. గైస్ ఇప్పుడైతే నేను ఫామ్ కూడా తీసేసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే సైన్ అయితే చేపించుకొని రావాలి. మా బ్రాంచ్ హెచ్ఓడి, లైబ్రరీ, బుక్ బ్యాంక్ అంట లైబ్రరీ, హాస్టల్ మనం లేదు, ఫిజికల్ ఏంటది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర, ప్లేస్మెంట్ దగ్గర, బస్సు, కాలేజ్ బస్సు, ఆఫీస్, వీళ్ళ అందరి దగ్గర సైన్ పెట్టించుకొని రావాలి. ఏం డ్యూలు లేకపోయినా, ఏం రిమార్క్స్ లేకపోతే తిప్పించకుండా అయితే సైన్ అయితే పెట్టేస్తారు. సో ఇవన్నీ లెటర్స్ అనమాట. అంటే 41, 42, 31, 32 సర్టిఫికేట్స్ అన్ని నేను తీసుకోలేదు. సో అవన్నీ తీసుకోవాలి. అలానే ఓవరాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి, టీసీస్ తీసుకోవాలి, మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మనం రిటర్న్ తీసుకోవాలి. కాబట్టి సో ఇన్ని లెటర్స్, ఇన్ని ఫామ్స్ అనమాట. నాకు తెలిసి హోల్ డే పట్టద్ది నాకు ఇది మొత్తం తీసుకోవడానికి అయితే. సో చూడండి ఎలా ఉంటుంది ఏంటండి ప్రాసెస్. సో మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. సో గాయ్స్ లైబ్రరీకి కూడా వెళ్ళొచ్చాను. సో నేను ఒక్క లైబ్రరీ కార్డే తీసుకున్నాను. ఇయర్లీ 2 లైబ్రరీ కార్డ్స్ ఇస్తారు. సో దాంట్లో నేను ఒకటే తీసుకున్నా, ఎప్పుడు యూస్ చేసింది కూడా లేదు. సో అందుకని మనకి 100 రూపీస్ ఫైన్ అనమాట. సో ఒక కార్డు పోయినందుకు. సో ఒక కార్డుకి 100 రూపీస్. ఇంకా ఇంకా ఎన్ని ఫైన్లు కట్టాలో చూద్దాం. నాకు తెలిసి ఇంకా మ్యాక్సిమం దేనికి కట్టిన అవసరం లేదు, దీనికి ఒక్కటే. అసలు ఎంత మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చింది. సో నా బిఫోర్ బ్లాగ్ కూడా ఇక్కడ పైన అయితే పోస్ట్ చేస్తా, చూడండి ఎంత మార్పు ఉందో మా కాలేజ్కి నేను చదివేటప్పుడు ఇప్పుడైతే. చాలా బాగా చేస్తున్నారు. కానీ అవుట్డోర్ ఒకటే పెయింట్ చేశారు, ఇండోర్లో నాదే ఉంది. సో గాయస్ ఇప్పుడే 1, 2, 3 అన్నీ 6 సైన్స్ అయితే అయిపోయాయి. ఇంకా 2 ఉన్నాయి. అది ఒకటి వచ్చి ఫిజికల్ ఎక్సైజ్ అని వస్తుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇంకోటి వచ్చి ప్లేస్మెంట్. సో ఒక్కరు కూడా నన్ను ఏమనలేదు, అన్ని సైన్లు అయితే పెట్టేశారు. చూడండి అంత మంచోడిని తెలుసా నేను కాలేజ్లో, నవ్వు పక్క నుంచి. సో ఇవన్నీ సైన్లు అయితే పెట్టేశారు. నియర్లీ 1 అవర్లోనే మొత్తం అయితే అయిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్ని తీసి అన్ని ఇవ్వడానికి చాలా టైం పట్టద్ది. సైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు. అదన్నమాట మందలా. అంటే ఒక విషయం ఏంటంటే మన కాలేజ్ అంతా బాగుంటుంది కానీ తిరగడానికి దోలు తీరిపోద్ది, పెద్దది, ప్లస్ ఎండ ఎక్కువ అనమాట ఈ సైడ్. చూడండి ఇప్పుడు ఎండ ఎలా ఉందో. చెట్లు మాత్రం సూపర్ ఉంటాయి. 3Dలో ఉన్నప్పుడు కొన్ని కొట్టేశారు మొత్తం అయితే. సో ఇదన్నమాట. సో ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా. సో అక్కడ ఉంటారు పీటీ సార్, వాళ్ళ దగ్గర అయితే సైన్ అయితే పెట్టించుకోవాలి. సో అది. సో మళ్ళీ సైన్ పెట్టించుకున్న తర్వాత కలుస్తాం. ఇదే మా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట, చాలా పెద్దది. ఏ కాలేజీలో ఉందో కానీ నాకు తెలియదు, కానీ మా దాంట్లో అయితే చాలా పెద్దది. కానీ హాస్టలర్స్కే బాగా బెనిఫిట్ అనమాట. అంటే డే స్కాలర్స్, ట్రిపుల్ ఎల్ ల్యాబ్స్కి వెళ్తారు గైస్, అంతే. అది హాస్టల్కి ఎందుకు బెనిఫిట్ అంటే వాళ్ళు ఇక్కడ 4కి అయిపోద్ది కాలేజ్, ఇంకా 4 నుంచి ఇంకా ఆడుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా ఈ కాలేజ్లో కానీ చేరి ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు ఈ కాలేజ్లో ఏం నచ్చిందో. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ వరకు చదివే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే. ఈ కాలేజ్లో నేను బ్లాగ్ చేసి అన్ని సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అంతా తిరుగుతూ ఉంటే అన్ని గుర్తుకొస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసాం బీటెక్లో అయితే. చాలా మెమరీస్ ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి, గుడ్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో అదనమాట. సో ఫైనల్గా ఇంకొక సైన్ అయితే మిగిలింది, ప్లేస్మెంట్ సైన్. సో అది చేయించుకుంటే మొత్తం అయితే అయిపోయినట్టే. సో అయిపోయిన తర్వాత వెళ్ళి సబ్మిట్ చేద్దాము. సో గైస్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అన్ఫార్చునేట్లీ నా మైక్ అయితే వర్క్ అవ్వలేదు ఇక్కడైతే. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ నేను అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అయితే సిగ్నేచర్ అయితే తీపిచ్చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, ఈ ఫామ్ వెళ్ళి సబ్మిట్ చేస్తే, అలానే లెటర్ కూడా సబ్మిట్ చేస్తే మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మన ఇంటర్ 10th వాళ్ళకి ఇచ్చుంటాము. సో అవన్నీ రిటర్న్ చేస్తారు, స్టడీ సర్టిఫికేట్స్ కూడా అయితే రిటర్న్ చేస్తారు. సో ఇవన్నీ తీసేసుకొని అక్కడ చూపిస్తే మనకైతే మన బీటెక్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తారనమాట. సో అదనమాట. సో ఇప్పుడు వాళ్ళకైతే ఫామ్ ఇచ్చేసిన తర్వాత కొంచెం అయితే వెయిట్ చేయమని చెప్పారు.
సో గాయ్స్ నేనైతే ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే జెరాక్స్ తీసుకుందామని వచ్చాను. సో లైబ్రరీలో అయితే జెరాక్స్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వచ్చాను. సో జెరాక్స్ తీసుకొని మళ్ళీ సబ్మిట్ చేసి టీసీ అయితే ఇస్తారు. సో ఆ టీసీ అయితే తీసుకోవాలి. సో ఇది నేనైతే కెమెరా అక్కడ పెట్టేసి వచ్చాను. సో ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. ఇదైతే ఆ క్లిప్లో యాడ్ చేసేసుకుందాంలే అండి. తిరగడం కొంచెం తిరగాలి. మార్నింగ్ కూడా తిరలా, కడుపులో బాలే, అందుకని తిరగకుండా వచ్చాను. ఎండ కూడా బీవచ్చంగా ఉంది. సో గాయ్స్ ఫైనల్గా అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నాను. ఒక ఫైల్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నిటికి సో ఒక్కటైతే ఆగిపోయింది. టీసీ అయితే ఇవ్వలేదు. కావాలని చెప్పి 4 గంటలకు రమ్మన్నాడు. 4 గంటే కాలేజ్ అయిపోయే టైం అనమాట అది. సో ఆ ఒక్కదాని కోసం 4 వరకు ఉండాలి. సో తినలేదు కాబట్టి లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి సో వెళ్తా ఉన్నాను బయటికి అయితే లంచ్ చేద్దామని చెప్పి. లంచ్ చేసి నిదానంగా 3:30కి లోపలికి వచ్చి అదొక్కటి తీసేసుకొని వెళ్ళిపోవడమే. ఎలానో బైక్లోనే వచ్చాం కాబట్టి నిదానంగా అయితే వెళ్ళిపోవచ్చు. సో అదనమాట. సో ఆ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత చూపిస్తాను ఏ తీసుకున్నానని. 2 hours later. సో గాయ్స్ లంచ్ తినేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం 2:50 అయితే అయింది. ఆయన 4 రమ్మన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళి అడగతాను అయిందో లేదో అని. అయితే తీసుకొని బయలుదేరేది, లేకపోతే వెయిట్ చేసేది. ఎండ వల్ల షైన్ నెట్ అవుతుంది చూడండి, స్కిన్ కూడా. చిన్న ఎండ లేదురా, మేము వచ్చామనేమో చూడండి. అబ్బా బయటికి వెళ్ళి ఒక ఫ్రైడ్ రైస్ తినేసి చికెన్ లాలీపాప్లు, మాడిపోయిన చికెన్ లాలీపాప్లు తినేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం. 1 hour later. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని తీసేసుకొని అయితే ఆన్ ది వేలో అయితే రిఫ్రెష్మెంట్ షాప్ అయితే తీసుకున్నాను మెక్డొనాల్డ్స్లో అయితే. సో నేను ఎదురుగా సన్నాడు కాబట్టి ఫుల్ ఉంది. సో ఇప్పుడు ఇలా దిగుతాను. సో ఫైనల్గా అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసేసుకున్నాను. సో టీసీ ఒకటి లేట్ అయింది. సో అన్ని తీసుకొని ఇంకా మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో నా దగ్గర 2 సర్టిఫికేట్స్ అయితే పోయాయి. సో అవి నేను 2 days తర్వాత రావాలి, అప్లై చేసుకోవచ్చున్నాను. సో అవి మెయిన్ ఇంపార్టెంటే కానీ ఇప్పుడు అవసరం లేదు. నా మెయిన్ బీటెక్ కంప్లీషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన సర్టిఫికేట్స్ అయితే అన్ని తీసేసుకున్నాను. 1 month సెమిస్టర్లో ఒక సర్టిఫికేట్ పోగొట్టుకున్నా, 3 monthలో ఒకటి పోగొట్టుకున్నా. సో ఆ 2 అప్లై చేసుకోవచ్చాను. సో 2 నేను 2-3 days అది చెప్తా కానీ మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్తా కాలేజ్కి అంతే. సో ఇదన్నమాట ఈ వీడియోలో అయితే. ఇప్పుడైతే మన మనుబోల్లో ఉన్న ఎంసీకేఎఫ్కి అయితే వచ్చాము, మెక్డొనాల్డ్స్కి. సో అదనమాట గైస్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మా ఛానల్ చాలా సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. మా నియర్లీ 10K అయితే దగ్గరలో ఉన్నాము. 10K వస్తే ఒక మంచి ప్లాన్ అయితే చేద్దాము. సో అదనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మరొక వీడియో తెలుసుకున్నాం. నంటి టేక్ కేర్, బాయ్.